నమస్తే. వ్యవసాయంలో రైతుల విజయగాథలు, అనుభవాలతో పాటు రైతులకు భూ చట్టాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్న నేలతల్లి మీ భూమి మీ హక్కులు కార్యక్రమానికి స్వాగతం. భూముల రిజిస్ట్రేషన్కు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వెబ్ పోర్టల్పై హైకోర్టు కీలక సూచనలు చేసింది. ధరణిలో రిజిస్ట్రేషన్ సమయాల్లో కొన్ని నియమాలను ప్రభుత్వానికి సూచించింది. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్కు ఆధార్, కులం వంటి వివరాలను సేకరణకు అనుమతి నిరాకరించింది. అయితే దీనిపై మరిన్ని వివరాలు భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం. నేలతల్లి వీక్షకులకి నమస్కారం. ముందుగా మీ అందరికీ రైతుల దినోత్సవ శుభాకాంక్షలు. నిన్ననే కిసాన్ దివస్ రైతుల దినోత్సవం జరుపుకున్నాం. ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసి రైతుల కోసం చాలా సేవలు అందించిన వ్యక్తి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తదనంతరం భారతదేశ ప్రధానిగా రైతుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేసిన చౌదరి చరణ్ సింగ్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా డిసెంబర్ 23వ తారీఖున రైతుల దినోత్సవం జరుపుకుంటున్నాం. నిన్న జరిగిన రైతుల దినోత్సవం ఈ రోజున మీ ముందు వస్తున్నాను కాబట్టి ఈరోజు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. విషయానికి వచ్చినట్లయితే వారం కూడా భూమి సంగతుల్ని, భూమి చట్టాలని, భూమి రికార్డులకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు రైతులకు అర్థమయ్యే రీతిలో ముందుంచే ప్రయత్నం హెచ్ఎంటీవీ చేస్తుంది. ఈ వారం కూడా కొన్ని కీలక అంశాలని ప్రస్తావించుకుందాం. రెండు రాష్ట్రాల్లో కూడా భూములకు సంబంధించిన కీలకమైన డెవలప్మెంట్స్ ఈ మధ్యకాలంలో జరిగినాయి. వాటిని ప్రస్తావించుకుందాం. అందులో ప్రధానమైనది తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ధరణి వెబ్సైటు, గౌరవ హైకోర్టులో నడుస్తున్న వాద్యాలకు సంబంధించి ఈ మధ్యకాలంలోనే హైకోర్టు తీర్పును అనుసరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం చేసింది. భూముల రిజిస్ట్రేషన్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు చట్టాలకు సవరణ చేస్తూ కొత్త 6 చట్టం తీసుకొచ్చి ధరణి వెబ్సైట్ తీసుకురావడం జరిగింది. ఇకపైన అన్ని రకాల భూముల వివరాలు ఒకే చోట ఉండే విధంగా, భూముల రిజిస్ట్రేషను, మ్యూటేషను ఒకేసారి జరిగే విధంగా, వ్యవసాయ భూములైతేనేమో తహసీల్దార్ కార్యాలయంలో, వ్యవసాయేతర భూములైనట్లయితే వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మ్యూటేషను, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నియమాలు తీసుకొచ్చింది. ఆ మేరకు ధరణిలో సమాచారాన్ని పొందుపరిచే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై, రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై, అదేవిధంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై కూడా గౌరవ హైకోర్టులో వాద్యాలు నమోదయ్యాయి. ఈ కేసులను వింటూ హైకోర్టు ఒక మధ్యంతర ఉత్తర్వు ఇచ్చింది. ఆ మధ్యంతర ఉత్తర్వులను కొనసాగిస్తూ ఈ డిసెంబర్ 31 వరకు కూడా ఈ మధ్యంతర ఉత్తర్వులు ఉంటాయి. సారాంశం ఏంటంటే వ్యవసాయేతర ఆస్తులని ధరణిలో నమోదు చేయొద్దు, వ్యవసాయ భూములైనా వ్యవసాయేతర భూములైనా రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు చేసేటప్పుడు ఆధార్ వివరాలు, కులం వివరాలు అడగకూడదు అని గౌరవ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఆగిపోతే గౌరవ హైకోర్టు పేర్కొన్నది అంటే మేము ఎక్కడా రిజిస్ట్రేషన్ ఆపమని చెప్పలేదు. మేము చెప్పిందల్లా ధరణిలో వ్యవసాయేతర ఆస్తులు నమోదు చేయకూడదు, రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు జరిగేటప్పుడు ఆధార్, కులం వివరాలు అడగొద్దని చెప్పాము అని హైకోర్టు పేర్కొన్న తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ప్రక్రియని, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియని పునఃప్రారంభం చేసింది. కానీ ఆ తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు, ఆ తర్వాత హైకోర్టులో మళ్ళీ వాదనల తర్వాత కొత్త పద్ధతిలో ఇబ్బందులు ఉంటున్నాయి, కోర్టు తీర్పు మేరకు చేయాలంటే అనే ఉద్దేశంతో మళ్ళీ పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ని సోమవారం నుంచి ప్రారంభం చేసింది. అర్థం ఏంటంటే ఇంతకు మునుపు ఎట్లయితే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కార్డు విధానం ద్వారా జరిగేటో అదే విధానం ఇప్పుడు కొనసాగుతుంది. మరి వ్యవసాయ భూముల పరిస్థితి ఏంటి? వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మళ్ళీ పాత పద్ధతిలో జరుగుతుందా? కొత్త పద్ధతి కొనసాగుతుందా? ఏమైనా మార్పులు వస్తాయా? ఇక్కడ మనం 2 అంశాలని గమనించాలి. ఇప్పటికే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొత్తగా తీసుకొచ్చిన 6 చట్టము ధరణి వెబ్సైట్ ద్వారా ఎప్పుడు ప్రారంభమై చాలా కాలం అయింది. తహసీల్దారే జాయింట్ సబ్ రిజిస్ట్రార్గా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. కానీ అందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల్ని అధిగమించే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికైతే కొత్త పద్ధతిలోనే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూముల సర్వే ప్రారంభమైంది. భూ వివాదాల పరిష్కారమే లక్ష్యంగా దాదాపు 100 ఏళ్ల తర్వాత చేపట్టిన ఈ సర్వేలో ఎలాంటి ఫలితాలు ఉండనున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ప్రతి ఇంచు భూమిని కూడా సమగ్రంగా సర్వే చేసి కొత్తగా పటాలు రూపొందించడం కోసం నూతన పథకాన్ని రూపొందించి 1000 కోట్ల అంచనాతో రాబోయే 3 ఏళ్లలో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, పల్లెల్లో ఉన్న భూములు, పట్టణాల భూములు మొత్తం రాష్ట్రమంతా భూముల సర్వే నిర్వహించి కొత్త పటాలు తయారు చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. చివరిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు సర్వే జరిగి 100 ఏళ్ళు పైనైంది. 1910 ప్రాంతంలో చివరిసారిగా భూముల సర్వే జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒక 100 ఏళ్ల తర్వాత భూముల సమగ్ర సర్వేకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇంతకు మునుపున్న కొన్ని ప్రయత్నాలు జరిగాయి. భూధార్ కార్డు ఇవ్వాలని కొన్ని చోట్ల పైలట్ కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా జీపీఎస్ రీడింగ్స్ తీసుకుంటూ కొంత మ్యాపులు తయారు చేసే ప్రయత్నం ఇంతకుముందు జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 4500 సర్వే టీముల్ని తయారు చేసి ఈ సర్వే టీముల ద్వారా రాబోయే 3 ఏళ్లలో 3 దశలుగా అన్ని గ్రామాలు, అన్ని పట్టణాలలో భూముల సర్వే చేయాలి అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. దీనికి దాదాపుగా 987 కోట్ల రూపాయలు అంచనా వ్యయమవుతుందని ప్రభుత్వం ఆ మేరకు శాంక్షన్ చేసింది. దాదాపు 16-17 వేల గ్రామాలలో ఈ సర్వే జరగబోతుంది. ఈ సర్వే ప్రాధాన్యతలు 2 కీలకమైనవి. ఒకటి, 30-40 ఏళ్ళకు ఒకసారి జరగాల్సిన సర్వే ఇప్పుడు 100 ఏళ్ల తర్వాతనైనా ఒక సమగ్ర సర్వే ప్రారంభమైంది. కొత్తగా భూమి పటాలు తయారవుతాయి. కొత్తగా గ్రామ పటం లేదా నక్షా, విలేజ్ మ్యాపులు తయారవుతాయి. కొత్తగా ఎఫ్ఎంబీలు తయారవుతాయి, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్. ఏదైతే ప్రతి సర్వే నెంబర్కి ఒక ప్రత్యేకమైన పటం, కొలతల పుస్తకం ఉంటుందో అలా మళ్ళీ కొత్తగా ఇంకొక కొలతల పుస్తకం, కొలతలతో ఉన్న మ్యాపుల్ని తయారు చేయటం జరుగుతుంది. అది కూడా అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఆ పటం ఆధారంగా ఎవరైనా సరే భూమిని సులువుగా గుర్తుపట్టే విధంగా ఈ రోజున పటాలు ఉండబోతున్నాయి. అందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సర్వే ఆఫ్ ఇండియా తోటి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ సమగ్ర సర్వేకి ప్రారంభం చేశారు. ఇక రెండో కీలక అంశం ఈ ప్రాజెక్టులో ఏంటంటే సర్వే చేయటం మాత్రమే కాదు, ఈ సర్వే పూర్తయిన తర్వాత రైతులకు ఏదైతే కొత్తగా పట్టాదారు పుస్తకం ఇవ్వబోతున్నారో లేదా హక్కుపత్రం ఇవ్వబోతున్నారో, ఈ ప్రభుత్వం కొత్తగా ఇవ్వబోయే హక్కుపత్రాలు లేదా పట్టాదారు పాస్ పుస్తకాలకి ప్రభుత్వమే భరోసాగా ఉంటుంది, గవర్నమెంటే గ్యారంటీగా ఉంటుంది. ఆ పుస్తకం ఏ రైతు దగ్గర ఉంటే ఇంకా ఆ భూమికి ఆ వ్యక్తి యజమాని అనటానికి పూర్తి హామీ ప్రభుత్వమే ఇవ్వబోతుంది. ఆ మేరకు ఒక కొత్త చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూపొందించుకుంది. అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇంకా రాష్ట్రపతి ఆమోదం రావాల్సి ఉంటుంది. ఒకసారి ఆ చట్టం ఆమోదం పొంది ఇక్కడ సర్వే అయిపోయినట్లయితే ఆ కొత్త చట్టం మేరకు పూర్తి హామీ ఉన్న హక్కుపత్రం ఆంధ్రప్రదేశ్లో భూ యజమానులకు రాబోతున్నాయి. ఇక మూడో కీలక అంశం ఇక్కడ ఏంటంటే ఏవైతే సర్వే చేస్తున్నప్పుడు వివాదాలు వస్తాయో ఆ వివాదాల పరిష్కారం కోసం ప్రతి మండలానికి ఒక మొబైల్ టీంని వేయటం జరుగుతుంది. తహసీల్దారు లేదా డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో ఉన్న మొబైల్ టీం ఏదైతే ఉంటుందో వీరు ఈ సర్వేకి సంబంధించిన సమస్యల్ని పరిష్కారం చేయటం జరుగుతుంది. ఇక ఈ మొబైల్ టీంకి ఇచ్చిన వాటి మీద అప్పీల్కి వెళ్ళడానికి ఏడీ సర్వేకి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న అధికారులతో పాటు రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్కి కూడా అధికారాలు కట్టబెడుతూ ఇటీవలనే సర్వే నియమాలకి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని సవరణ చేసింది. ఈ ప్రాజెక్టు విజయవంతం అయితే రైతులందరికీ మేలు జరిగే అవకాశం ఉంది. ఇది విజయవంతం కావడం కోసం ప్రభుత్వం కూడా ఇంకొన్ని చర్యలు తీసుకోవాలి. రైతులకి విస్తృతంగా అవగాహన పెంచే కార్యక్రమం చేయాలి. వివాదాలు ఏర్పడినప్పుడు సత్వరం వాటిని పరిష్కారం చేయడం కోసం రైతాంగానికి సహాయంగా ఉండే పారాలీగలో సర్వే, కమ్యూనిటీ సర్వేలో మరొక రూపకంగా వ్యవస్థను రూపొందించుకొని వెంటనే ఈ వివాదాలు పరిష్కరించగలిగితే నిజంగానే రైతుకు మేలు జరుగుతుంది. అక్రమ లేఅవుట్ క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎల్ఆర్ఎస్ ఛార్జీలు తగ్గించినప్పటికీ ఈ జీవోపై పలు సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీవోపై ఉన్న అభ్యంతరాలేంటి? దరఖాస్తు చేసుకోని వారి భూముల కొనుగోలు, అమ్మకాలకు వీలుందా? వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనుక్కున్నారో ఆ ప్లాట్లన్నింటినీ క్రమబద్ధీకరణ చేయటం కోసం,
అది పట్టణాలలో పల్లెల్లో కూడా అనాథరైజ్డ్ లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళకి క్రమబద్ధీకరణ చేయడం కోసం కొన్ని నెలల క్రితం ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చింది. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పేరుతోటి అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ఉన్న ప్లాట్లని క్రమబద్ధీకరణ చేయడం కోసం ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద దరఖాస్తు పెట్టుకున్నట్లయితే ఎవరైతే అనుమతి లేని లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కున్నారో ఆ ప్లాట్ల క్రమబద్ధీకరణ చేస్తూ ఒక సర్టిఫికెట్ ప్రభుత్వం జారీ చేస్తుంది. దానికోసం ఫీజు కూడా నిర్ధారణ చేశారు. దరఖాస్తుకు ఒక 1000 రూపాయల ఫీజు, ఆ తర్వాత క్రమబద్ధీకరణకి కొన్ని ఛార్జెస్ ఉన్నాయి. అవి కట్టినట్లయితే ప్రభుత్వం సర్టిఫికెట్ ఇవ్వాలి. కానీ ఈ జీవో వచ్చిన వెంటనే ఎల్ఆర్ఎస్కి ఫీజులు చాలా ఎక్కువ ఉన్నాయని పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజుల్ని కొద్దిగా తగ్గించే ప్రయత్నం చేసింది. మొదటి దానికంటే కొంత ఫీజులు తగ్గాయి. అయినా కానీ ఇంకా ఎల్ఆర్ఎస్ పథకం మీద చాలా అభ్యంతరాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన అభ్యంతరం ఏంటంటే ఈ ఎల్ఆర్ఎస్ పథకం ఇప్పుడు వచ్చింది కాదు, ఇంతకుముందు కూడా పలు సందర్భాల్లో ఎల్ఆర్ఎస్ పథకాలు తీసుకొచ్చారు. చాలా వరకు పట్టణాలకే ఉండేటివి, ఈసారి పల్లెకి కూడా తెచ్చారు. కానీ ఈ ఎల్ఆర్ఎస్ పథకంలో మొట్టమొదటిసారిగా ఒక మాట ఏం చెప్పారంటే, మీరు ఏ ప్లాట్లకైతే ఎల్ఆర్ఎస్ చేయించుకోరో ఎల్ఆర్ఎస్ కాని ప్లాట్ల అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలు లేదు, అలాంటి దస్తావేజుల రిజిస్ట్రేషన్ చేయొద్దు అని నిషేధం విధించారు. అంటే మీకు ప్లాట్ ఉండి అది ఎల్ఆర్ఎస్ చేయించుకుంటేనే ఈ ప్లాట్ని మీరు ఇంకెవరికైనా బదలాయించడానికి వీలవుతుంది. మీరు అమ్మాలన్నా, దానం ఇవ్వాలన్నా, ఇంకేం చేసి ఒక దస్తావేజు ద్వారా ఇతరులకు ఇవ్వాలి అంటే ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్ అడుగుతాయి. కానీ మనందరికీ తెలుసు, చాలామంది ఆ ప్లాట్లు కొనుక్కునేది వెంటనే అక్కడ ఇల్లు కట్టుకోవడానికో కాదు, ఆ ప్లాట్లను కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ కింద కొనుక్కుంటారు. పెళ్ళిళ్ళకో ఏమన్నా ఖర్చులకో మరొక అవసరానికి అమ్ముకోవడానికి వీలుగా ఉండాలని కొనుక్కున్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ కూడా అమ్ముకోవడానికి వీలు లేకుండా పోయింది. ఎల్ఆర్ఎస్ చేసుకోలేదు కాబట్టి ఎల్ఆర్ఎస్ అయితేనే అది చేయడానికి వీలవుతుంది. ఈ నేపథ్యంలో గౌరవ హైకోర్టులో దాదాపుగా ఒక 6-7 కేసులు నమోదైనాయి. కొన్ని ప్రజా ప్రయోజన వాద్యాలు నమోదైనాయి. కొంతమంది రిట్ పిటిషన్స్ కూడా గౌరవ హైకోర్టులో వేశారు. ఈ కేసులపైన ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఈ విచారణ చేపట్టడం కంటే ముందే ఇప్పటి వరకే ఈ ఎల్ఆర్ఎస్ జీవో ప్రకారం దాదాపుగా 26 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చినాయి క్రమబద్ధీకరణ చేయడం కోసం. అది పల్లెల ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాలు కావచ్చు. ఇప్పుడు ఈ దరఖాస్తుల క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. ఈ లోపున కోర్టులో వాద్యాలు వచ్చాయి. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, గౌరవ హైకోర్టు కేసులను విచారణకు తీసుకుంది కానీ మధ్యంతర ఉత్తర్వులు ఏదీ ఇవ్వలేదు. ఎల్ఆర్ఎస్ పథకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ లేదా ఇంకే విధంగా కూడా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకుండానే ఈ కేసుల తదుపరి విచారణని రాబోయే సంవత్సరం జనవరి 13వ తారీఖు అంటే వచ్చే నెల 13వ తారీఖు వేయటం జరిగింది. ఆ రోజున విచారణ ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, ఒకటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 26 లక్షల దరఖాస్తులను పరిశీలన చేసి రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. మరో పక్కన ఆ రెగ్యులరైజేషన్ అయ్యేంత వరకు, ఎల్ఆర్ఎస్ సర్టిఫికెట్ జారీ చేసేంత వరకు ఆ భూములని రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు. కాబట్టే చాలామంది ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఏం చేయాలి, ఫీజులు తగ్గించాలా, ఈ పథకాన్ని పూర్తిగా తీసేయాలా, లేదా అమ్ముకోవద్దు, రిజిస్ట్రేషన్ చేయకూడదని నియమాన్ని మాత్రమే తీసేయాలా, ఇలాంటి అన్నిటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశం మీద కూడా వెంటనే నిర్ణయం తీసుకుంటే చాలామందికి మేలు చేసే అవకాశం ఉంది. ఇక ఇంకొక కీలక అంశం ఎల్ఆర్ఎస్ సంబంధించి, ఒక పక్కన గౌరవ హైకోర్టులో కేసు నడుస్తుండగానే తెలంగాణ, తమిళనాడు మరి 1-2 రాష్ట్రాలలో ఏదైతే ఎల్ఆర్ఎస్ పథకాలు ప్రభుత్వాలు తీసుకున్నాయో వాటన్నిటిపై గౌరవ సుప్రీంకోర్టులో కూడా కేసు నమోదైంది. ఇటీవలనే సుప్రీంకోర్టు వారు రాష్ట్ర ప్రభుత్వాలకి నోటీసులు కూడా జారీ చేశారు. మళ్ళీ చూడాలి సుప్రీంకోర్టు ఈ ఎల్ఆర్ఎస్ పథకాలపై ఎలాంటి తీర్పిస్తుందో. నాలా చట్టం ప్రకారం వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు అమ్ముకోవడం చట్టవిరుద్ధం. అయితే ఇటీవల అందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం నాలా చట్టంలో పలు సవరణలు చేసింది. మరి ఈ సవరణలోని కీలక అంశాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయ భూములని వ్యవసాయేతర అవసరాల కోసం వినియోగించుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా నాలా ఫీజు కట్టి ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాతనే వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఒక చట్టం ఉంది, అదే నాలా చట్టం. ఈ నాలా చట్ట ప్రకారము ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకోవాలి, నిర్దేశించిన ఫీజు కట్టాలి. ఆ ఫీజు కట్టిన తర్వాత ఆర్డీఓ ఒక సర్టిఫికెట్ జారీ చేస్తాడు. ఆ సర్టిఫికెట్ ఉన్న తర్వాతనే వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే
నాలా ఫీజు కట్టకుండానే వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములు కనుక వాడినట్లయితే వారి దగ్గర నుంచి నాలా ఫీజుతో పాటుగా నాలా ఫీజు మీద 50% వరకు కూడా పెనాల్టీ విధించి ఆ డబ్బుల్ని ప్రభుత్వం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది నాలా చట్టం. ఈ చట్టంలో కొన్ని సంక్లిష్టతను తొలగించాలి. ఎవరికైనా వ్యవసాయ భూమి ఉంటే దాన్ని ఏ విధంగానైనా వాడుకునే స్వేచ్ఛ ఆ భూ యజమానికి ఉండాలి. ఎప్పుడంటే అప్పుడు దాన్ని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకునే స్వేచ్ఛ భూ యజమానులకు ఉండాలనే ఉద్దేశంతో ప్రక్రియను సరళీకృతం చేయాలి, ఈ స్వేచ్ఛ ఇవ్వాలి అనే ఒక 2 ప్రధాన లక్ష్యాలతోటి ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలా చట్టానికి సవరణ చేసింది. ఈ సవరించిన నాలా చట్టం డిసెంబర్ 16వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. అంతేకాదు సవరించిన నాలా చట్టం ప్రకారం కొత్తగా నాలా ఫీజులు నిర్ధారణ చేసింది. ఇప్పుడు కొత్త చట్టం మేరకు నాలా ఫీజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వాడుకోవాలి అంటే ఆ భూమి యొక్క బేసిక్ విలువలో 2% ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నదైతే. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బయట ఉన్న ల్యాండ్, ఇంకా హైదరాబాద్ కాకుండా ఇతర తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా నాలా కింద వినియోగించుకోవాలన్నట్లయితే నాలా ఫీజు భూముల బేసిక్ విలువలో 3%, హైదరాబాద్ 2%, హైదరాబాద్ బయట అయితే 3% భూమి బేసిక్ విలువలో ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. ఇది కొత్తగా అమల్లోకి వచ్చిన ఫీజు. ఇక నాలా కన్వర్షన్ ప్రక్రియ విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం కొత్త సవరణ చట్టం ద్వారా సరళీకరణ చేసింది ప్రాసెస్ని. ఇప్పుడు వచ్చిన కొత్త పద్ధతి ప్రకారం ఆన్లైన్లోనే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఎట్లయితే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కోసం తహసీల్దార్ కార్యాలయం కోసం స్లాట్ బుకింగ్ చేసుకుంటారో అదేవిధంగా నాలా కన్వర్షన్కి కూడా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. తహసీల్దార్ కార్యాలయం టైం ఇస్తుంది ఆ కన్వర్షన్ కోసం వెళ్ళడానికి. ఈ స్లాట్ బుకింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నాలా ఫీజు కట్టిన తర్వాతనే స్లాట్ బుకింగ్ అవుతుంది. ఫీజు ఎంత అనేది ధరణి వెబ్సైట్లోనే ఏ సర్వే నెంబర్కి ఎంత నాలా ఫీజు ఉందో వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఆ ఫీజు కట్టితే స్లాట్ బుకింగ్ అవుతుంది. స్లాట్ ఆ టైంకు తహసీల్దార్ కార్యాలయానికి మీ కాగితాలతో వెళ్తే ఆ భూమిని వ్యవసాయేతర అవసరాలుగా మారుస్తూ ఒక సర్టిఫికెట్ తహసీల్దార్ జారీ చేస్తారు. ఇక ఆ భూమిని ధరణి అగ్రికల్చర్ నుంచి తీసేసి ధరణి నాన్ అగ్రికల్చర్లో నమోదు చేస్తారు. ఇక ఆ తరువాత ఈ నాన్ అగ్రికల్చర్ కింద మారిన తర్వాత నాలా కింద మారిన భూమికి వేరే ఒక పాస్ పుస్తకం, ఇప్పుడు వ్యవసాయేతర భూములకు కూడా పాస్ పుస్తకం ప్రభుత్వం మెరూన్ కలర్ పాస్బుక్ జారీ చేస్తుంది. ఆ మెరూన్ కలర్ పాస్బుక్ని మీ ఇంటికి పంపడం జరుగుతుంది. నీతి ఆయోగ్ రూపొందించిన కొత్త కౌలు చట్టంలో ఏముంది? ఈ చట్టం కౌలు రైతుల సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపుతుంది? రాష్ట్రాలకు పంపిన ముసాయిదా చట్టంలోని కీలక అంశాలేంటి? నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం. నీతి ఆయోగ్ ఒక నిపుణుల కమిటీ వేసి దేశవ్యాప్తంగా కౌలు సమస్యల మీద అధ్యయనం చేపించి ఏం చేస్తే బాగుంటుంది అని ఒక రిపోర్టు తయారు చేశారు. దాంతోపాటుగా అన్ని రాష్ట్రాలలో ఉన్న కౌలు చట్టాలని తొలగించి నీతి ఆయోగ్ రూపొందించిన ఒక మోడల్ చట్టం ఉంది. ఆ చట్టం మేరకు అన్ని రాష్ట్రాలు చట్టం చేసుకోండి అని కోరటం జరిగింది. ఏముంది ఈ కొత్త కౌలు చట్టంలో అంటే, ఒకటి, కొత్త కౌలు చట్టం ఏమంటుంది, ఎవరైనా తమ భూముల్ని స్వేచ్ఛగా కౌలుకి ఇచ్చుకోవచ్చు. కౌలుకు తీసుకునే వాళ్ళకు కూడా రైతుగా పొందాల్సిన మేలన్నీ పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇటు భూ యజమానులకి అటు కౌలుదారులకి, భూ యజమానుల హక్కులకి కౌలుదారుల హక్కులకి రక్షణ కల్పిస్తూ ఒక కొత్త చట్టం రూపొందింది. ఇందులో మరి కాగితాల మీద ఎలా ఉంటుంది, అగ్రిమెంట్ ఎలా అంటే, ఈ కొత్త కౌలు చట్టం మేరకు ఏ కౌలు కాగితాన్ని రిజిస్టర్ చేసుకోవాల్సిన పని లేదు. ఇంతకాలానికే మీరు కౌలుకి ఇవ్వాలన్న నిబంధన ఏదీ లేదు. ఎంత కౌలు ఇవ్వాలి, ఎంత తీసుకోవాలనేది భూ యజమాని కౌలుదారే నిర్ధారణ చేసుకుంటారు తప్ప ఇంతకు మునుపు చట్టాలు ఉన్నట్టుగా కౌలు రేటు ఇంతకంటే మించొద్దు, కౌలు ఇస్తే 5 ఏళ్లకు లేదా 6 ఏళ్లకు తప్పకుండా ఇవ్వాలి, ఇలాంటి నిబంధనలన్నీ కూడా చట్టంలో ఉండవు. అది పార్టీల ఇష్టం. అంటే భూమి ఇచ్చేవాడు తీసుకునేవాడు వాళ్ళు కూర్చొని రాసుకోవాలి. ఆ రాసుకునే కాగితం కూడా తెల్ల కాగితం మీద రాసుకుంటే సరిపోతుంది. ఈ కాగితాన్ని ఎక్కడెళ్ళి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సిన పని లేదు. ఈ కౌలు రైతుకు కనుక రైతుగా రావాల్సిన మేలు రావాలి అంటే ఆ కాగితం నమూనా కూడా ప్రభుత్వం తయారు చేస్తుంది. ఒక ఫార్మాట్ ఉంటుంది, కాంట్రాక్ట్ ఫార్మాటు. ఆ ఫారంలో నింపుకొని ఇరుపక్షాలు సంతకం పెట్టితే భూ యజమాని
కౌలుదారుడు ఇద్దరు సంతకం పెట్టి ఆ కాగితం మీద గ్రామ స్థాయిలో ఉన్న విఆర్ఓ లేదా పంచాయత్ సెక్రటరీ కనుక సంతకం పెడితే ఆ కాగితమే కౌలుదారుడికి గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది. ఆ కార్డు ఆ కాగితాన్ని ఆధారంగా చేసుకొని బ్యాంకులు రుణాలు ఇవ్వాలి. రైతుకు ప్రభుత్వం ఇచ్చే లబ్ధి అంతా కూడా ఆ కాగితం ఆధారంగా కౌలు రైతుకు వెళ్ళాలి అనేది కొత్త చట్టం. ఒకవేళ వివాదాలు వస్తే ఈ కేసులు ఏవి కూడా సివిల్ కోర్టుకు పోవద్దు. కౌలుకు సంబంధించిన వివాద పరిష్కారాన్ని ఆర్డీఓ చేతిలో పెట్టారు. ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే పరిష్కరించాలి. సివిల్ కోర్టులో ఏళ్ల తరబడి కౌలు వివాదాలు నలగకుండా వెనువెంటనే పరిష్కారం కావడం కోసం ఆ చట్టంలో ఒక మార్గం పెట్టారు. అంతేకాదు వీలైతే కోర్టు బయట పరిష్కార మార్గాల ద్వారా, అది ఆర్బిట్రేషన్ కావచ్చు, మీడియేషన్ కావచ్చు, కన్సిలేషన్ కావచ్చు, ఈ పద్ధతుల ద్వారా ఆర్డీఓనే కోర్టు బయట పరిష్కరించేలాగా ప్రయత్నం చేయాలి. అది సాధ్యం కానప్పుడు మాత్రమే ఆర్డీఓ తీర్పు ఇవ్వాలి. దాని మీద అపీల్ జాయింట్ కలెక్టర్ వెళ్ళాలి. ఇది నీతి ఆయోగ్ రూపొందించిన కొత్త కౌలు చట్టం. ఈ చట్టాన్ని అన్ని రాష్ట్రాలకు పంపి చట్టం చేసుకోమని చెప్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అందులోకి వెళ్ళి కొన్ని నిబంధనలు తీసుకొని వాళ్ళకున్న కౌలు చట్టాన్ని మార్చుకున్నారు. గుజరాత్, మహారాష్ట్ర కూడా వాళ్ళ కౌలు చట్టాలలో కొన్ని సవరణలు తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం దాదాపుగా ఈ కొత్త కౌలు చట్టాన్ని యథాతథంగా రాష్ట్రంలో చట్టం చేసుకున్నారు. కేవలం చట్టం యొక్క పేరు మారింది, అక్కడక్కడ చిన్న చిన్న నిబంధనలు మార్పు వచ్చింది. కానీ నీతి ఆయోగ్ ఏదైతే మాట చెప్పిందో, ఏదైతే చట్టాన్ని రూపొందించిందో ఆ చట్టాన్ని యథాతథంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక పేరుతోటి చట్టం చేసుకుంది. ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన చట్టం పేరు పంట సాగు హక్కుల చట్టం 2019. నీతి ఆయోగ్ రూపొందించిన చట్టం పేరు ల్యాండ్ లీజింగ్ చట్టం, ల్యాండ్ లీజింగ్ యాక్ట్ అని నీతి ఆయోగ్ రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ గత సంవత్సరం నుంచి ఈ చట్టాన్ని అమలుకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ చేసిన చట్టంలో కూడా ఏముంటుంది అంటే ఒక ముసాయిదా అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి. భూ యజమాని కౌలుదారుడు కలిసి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టుకోవాలి. దాని మీద పంచాయత్ సెక్రటరీ సంతకం పెట్టినట్లయితే అదే గుర్తింపు కార్డుగా పనికొస్తుంది. అది 11 నెలల వరకే అగ్రిమెంటు వ్యాలిడ్గా ఉంటుంది. 11 నెలల తర్వాత అది ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది. ఆ అగ్రిమెంటు మేరకే ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా కౌలు రైతుకు వెళ్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి ఏం చెప్పింది అంటే, ఈ రైతుగా ఏవైతే లాభాలు ప్రభుత్వం నుంచి వెళ్తున్నాయో, మరీ ముఖ్యంగా ఎకరానికి ఇంత అని ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో, డబ్బులు ఇచ్చే పథకాలు, ఒకవేళ గనక భూమి కౌలుకు తీసుకున్న వ్యక్తి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన వాళ్ళు కనుక అయితే ఆ లాభాలు కౌలుదాడికి పోతాయి, భూ యజమానికి కూడా ఆ లాభాలు వెళ్తాయి. తద్వారా ఈ లాభాలన్నీ పోతాయేమని భయంతో భూ యజమానులు కౌలుకు ఇవ్వకుండా ఎక్కడ ఆగుతారో అనే ఉద్దేశంతో భూ యజమానులకు కూడా ఆ భూములు కౌలుకి ఇచ్చేలాగా ఇన్సెంటివ్ ఇవ్వడానికి ఇలాంటి చర్య ప్రభుత్వం తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో చూడాలి ఈ చట్టం యొక్క అమలు ఏ విధంగా ఉండబోతుంది, రైతులకు మేలు జరుగుతుందా లేదా అనేది. ఇక్కడ ఇంకొక కీలక అంశం కూడా ఉంది. ఈ కొత్త కౌలు చట్టం అమల్లోకి వస్తే పాత చట్టం రద్దు అవుతుంది. అది రద్దుపరుస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ నిర్ణయం తీసుకుంది. దాని మీద ఇంకా ప్రెసిడెంట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇది మొత్తంగా నీతి ఆయోగ్ రూపొందించిన కొత్త కౌలు చట్టం, వాటిలో ఉన్న నిబంధనలు. భూ చట్టాలు, సమస్యల పరిష్కారం గురించి, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.